సభకు నమస్కారం. వెల్కమ్ టు చాటర్ ఐలాండ్ పాడ్కాస్ట్. సో, ఈరోజు ఒక ప్లాస్టిక్ గురించి అని చెప్పేసి ఊరికే చూస్తుండే. కొంచెం మన ఇండియా కోసం ఏమైనా పీకుదాము, ఒక స్టార్టప్ పెడదాము అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది చాలా రోజుల నుంచి. సంథింగ్ దట్ క్యాన్ బి సస్టైనబుల్ సొల్యూషన్ లాగా. సో, ప్లాస్టిక్ వేస్ట్ గురించి అని చెప్పి చూస్తుంటే ఒక సైంటిస్ట్ మాట్లాడుతుండే, ఒక టెడ్ టాక్ ఇది. నాకు అది వినగానే ఎంత భయమైంది తెలుసా. సో, వాడు అన్నాడు రా, నార్మల్గా ప్లాస్టిక్స్ మన ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తాయి, ఓషన్స్లోకి వెళ్తాయి. మనము మన ల్యాండ్ ఫిల్స్ ఖరాబ్ చేస్తున్నాము, ఓషన్స్ని ఖరాబ్ చేస్తున్నాము అన్నంత వరకే ఇది అనేది మనకు ఓన్లీ సర్ఫేస్ లెవెల్ తెలుసు. బట్ యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, ఓషన్స్లోకి ఎప్పుడైతే ప్లాస్టిక్స్ వేస్తామో అవి నానో ప్లాస్టిక్స్ అయితే అంట. పాలిమర్స్ చాలా చిన్నగా అయితే చాలా బ్రేక్ డౌన్ అయ్యి మనకు అట్లీస్ట్ కనిపించవు కూడా. కానీ ప్లాస్టిక్ ఉంటుంది వాటర్లో. మన హ్యూమన్ ఫుడ్ చైన్ ఎట్లుంటుంది అంటే, ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిష్ ఆర్ వాటర్ ఆర్ సాల్ట్ ఆర్ వాట్ ఎవర్. మన బాడీ లోపలికి వస్తుంది. వాడు ఇట్లా స్టేజెస్ చెప్పిండు అనమాట. సో మీరు అది కన్జ్యూమ్ చేసినప్పుడు దీస్ నానో పార్టికల్స్ వితౌట్ నోయింగ్ మీ బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. దట్ ఈస్ నాట్ ద స్కేరీ పార్ట్. ఇవన్నీ మీ బ్లడ్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి. ఈవెన్ దట్ ఈస్ నాట్ ద స్కేరియస్ట్ పార్ట్. మన బ్రెయిన్ చుట్టూ ఒక ఈ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ఇట్, ఆ సెరిబ్రియల్ ఫ్లూయిడ్ ఐ గెస్. ఆ ఫ్లూయిడ్ని నార్మల్గా ఓన్లీ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఎంటర్ అవుతాయి అనమాట. అంటే నేను ఎవడన్నా ఒక బుల్లెట్ కొట్టిండు అనుకో, ఫస్ట్ నీ స్కిన్ చిరిగి స్కల్ వగిలి ఆ ఫ్లూయిడ్ల నుంచి నీ బ్రెయిన్కి తగులుతుంది బుల్లెట్. అది కూడా పెనెట్రేట్ అయిపోయి మన బ్రెయిన్లోకి వెళ్తుంటాయంట ఆ నానో ప్లాస్టిక్స్. సో దెర్ ఈస్ అ ఛాన్స్ దట్, అంటే ఇది ఇంకా ప్రూవెన్ కాదు, బట్ దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఇది మన డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా పోతుంది అని చెప్పేసి నాకు అది ఎంత స్కేరీ అనిపించింది తెలుసా. అయినాక బ్రెయిన్లోకి ప్లాస్టిక్ వెళ్తుంది అంటే అసలు ఇమాజిన్ చేసుకోవడానికి ఎంత గలీజ్ ఉంది కదా. ఇంకొకటి కూడా అయినా లైక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకుండే ఎవ్రీ 3 ఫిషెస్కి ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అంతా ప్లాస్టిక్ ఓషన్లో ఉందంట కరెంట్లీ. అండ్ దిస్ కేమ్ అప్ ఇన్ ద లాస్ట్ 4 decades. ఏంది? సారీ నాకు అది అర్థం కాలేదు. ఒక 3 tons ఆఫ్ ఫిష్ ఉందనుకో ఓషన్లో, 1 ton ఆఫ్ ప్లాస్టిక్ ఉంది ఆల్రెడీ. అండ్ దిస్ కేమ్ అప్ ఓన్లీ ఇన్ లైక్ ద లాస్ట్ 4 decades. It's blowing my mind right now. Even to think. నాకు లిటరలీ నాకు అసలు ఆ టెడ్ టాక్ వింటుంటే నాకు లిటరలీ భయం వేసింది. ట్రూ. మనం ఏమనుకుంటాం, ప్లాస్టిక్స్ ఏదో వాడతారులే, రీసైకిల్ అయితే లేవులే, పడేస్తారు, ఏరుకుంటారు అనే స్టేజ్లోనే ఉన్నాం. ఇదంతా మనకు అందుకే చెప్తున్నా కదా, మనకు ఓన్లీ సర్ఫేస్ లెవెల్ ఇన్ఫర్మేషనే తెలుసు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నేను ఫేస్బుక్లో ఇమేజ్లు ఇవన్నీ చూస్తా కదా, నార్మల్ ఓషన్స్ ఫుల్ తీస్తున్నారు, ఫిల్టర్ చేస్తున్నట్టే. ఓకే, దే ఆర్ డూయింగ్, బట్ ఇట్స్ స్టిల్ దేర్ లాట్ అండ్ దట్స్ డేంజరస్ అని తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంకో లెవెల్కి వెళ్తున్నాం. ఇట్స్ లైక్ ఇన్సెప్షన్లో డ్రీమ్కి వెళ్ళినట్టు లెవెల్ లోపల లెవెల్కి నిజంగా. అయితే దానికి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కదా యూట్యూబ్లో. సో అది కూడా వింటుండే, హౌ యాక్చువల్లీ ప్లాస్టిక్ ఒరిజినేటెడ్ అని. మీ దరిద్రులే యుఎస్ వాళ్ళు న్యూయార్క్లో కూడా తయారు చేసిండట ప్లాస్టిక్ ఫస్ట్. అయితే 1800s మన స్నూకర్ ఆడతాం కదా, సో ది స్నూకర్ బాల్స్ వేర్ మేడ్ అవుట్ ఆఫ్ ఎలిఫెంట్స్ టస్క్, ఐవరీ. ఐ డిడ్ంట్ నో దిస్. యా, అయితే యాక్చువల్లీ ప్లాస్టిక్ వాజ్ మెంట్ టు బి అ సొల్యూషన్ ఫర్ దాట్. ఎందుకంటే వీ హ్యావ్ లిమిటెడ్ ఎలిఫెంట్స్. ఆబ్వియస్లీ వెన్ దే ఆర్ హంటింగ్ డౌన్ ఎలిఫెంట్స్ ఫర్ దిస్ పాపులర్ గేమ్, దే థాట్ లైక్ ఓకే, దేర్ విల్ బి అ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఎలిఫెంట్స్ వుడ్ బి లైక్ ఎలిఫెంట్స్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పేసి న్యూయార్క్లో ఉన్న ఒకడు సరే అని చెప్పేసి ప్లాస్టిక్ తయారు చేసిండంట. ఇనిషియలీ హీ కాల్డ్ ఇట్ యాజ్ సెల్యులాయిడ్. సో వాడు అట్లా తయారు చేసినది ఇంకా మన జనాలు దాన్ని కిందేసి మీదేసి ఉతికేసి ఆరేసి ఇన్ని రకరకాలుగా నాకు అయితే నార్మల్గా నేను అప్పుడు ఇంట్లో కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా. వాడు ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఏమన్నాడంటే, ఒకసారి మీ చుట్టుపక్కల చూడండి, మీరు ఎంత ప్లాస్టిక్ వాడుతారో మీకే తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు రా. నా మైండ్లో ఎట్లుంటుంది అంటే, ప్లాస్టిక్ అంటే ప్రాబ్లమ్ మనం ఏముంటుందిరా, ప్లాస్టిక్ కవర్లు వాడతాము మహా అంటే, అవి ఉంటాయి కదా అనుకున్నా. నేను నా రూమ్లో కూర్చుని ఉండేరా, మన చైర్ ప్లాస్టిక్ నుంచి అవుతుంది, మనం తయారు చేసే టీవీ ప్లాస్టిక్ నుంచి వస్తుంది, ల్యాప్టాప్స్ ప్లాస్టిక్స్ నుంచి వస్తాయి, మన బ్రష్ ప్లాస్టిక్ నుంచి వస్తుంది, బ్రష్ స్ట్రింగ్స్ ప్లాస్టిక్ నుంచి వస్తాయి, మనది ఏదైనా కట్లరీ ఉందనుకో అది కొంచెం ప్లాస్టిక్ అని ఉంటుంది, మన వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ల నుంచి ఉంటాయి. అసలు మన చుట్టుపక్కలని ఎంత వాడుతున్నామో అనిపించింది. అంటే ఇవి రీప్లేస్ చేయలేము ఆబ్వియస్లీ, బట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ సొల్యూషన్. లైక్ అట్లీస్ట్ మన ఇండియాలో ఆ అవేర్నెస్ కూడా లేదు. ఎన్నిసార్లు అన్నారు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తామని. ఐ థింక్ ఒక స్టేజ్లో మన గవర్నమెంట్ కంటే కూడా హ్యూమన్కి ఎక్కువ, అంటే యాజ్ అ రెగ్యులర్ సిటిజన్ మనకే ఎక్కువ ఇది ఉండాలి. యా, ఆబ్వియస్లీ రా. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది,
నువ్వు కిరాణా షాప్కి పోయి ఫస్ట్ అడిగితే నాన్న ఒక కవర్ ఇయ్యన్నా అని అడుగుతాం మనం. Hmm. మనం ఎవడన్నా బ్యాగ్ క్యారీ చేస్తాడా? ఒక్క కవర్ కాదు, ఒక ఎక్స్ట్రా కవర్ అడుగుతాం మనం. ఒక కవర్ అడగం. అదే కదా, ఇప్పుడు ప్రతిసారి మనం ఏదైనా షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ బ్యాగ్ అడుగుతాం, వాటర్ బాటిల్ అడుగుతాం, వైన్ షాప్లోకి పోతే ఒక ఎక్స్ట్రా ప్లాస్టిక్ గ్లాస్ అడుగుతాం. అండ్ మన కార్స్ కూడా నేను చెప్పిన కదా ఆ 1800s ముందు ఆల్ ద కార్ వేర్స్ మేడ్ అవుట్ ఆఫ్ ఐరన్ ఆర్ బేసిక్ మెటల్, స్టీల్ అంట, మెటల్. కాకపోతే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరగాలని వీ రీప్లేస్డ్ ఈవెన్ దాట్ విత్ ప్లాస్టిక్ నౌ. అదే లైట్ వెయిట్. అసలు నేను ఆలోచిస్తే అనిపించిందిరా, మన ఫ్యాన్లు లైక్ ఏమైనా టవర్ ఫ్యాన్స్ అవి ఉంటే అది ప్లాస్టికే. రబ్బర్స్ కూడా చెట్ల నుంచి తీయకుండా నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్. అంటే నువ్వు చెప్తుంటే ఏంటో నాకు ఏమన్నా తెలుసా, మేబీ ఆఫ్టర్ వీల్ ప్లాస్టిక్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఏమో కదా? ఫర్ ద హ్యూమన్. ప్రతి అంటే ఆఫ్టర్ జీరో ప్రాబబ్లీ. it has its uses for sure. We should probably find a better way of disposing it. అంటే అదేరా, ఇప్పుడు ఏదైతే గుడ్ కోసం సంబడి ఇన్వెంటెడ్ ఇట్ బికాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు కిల్ ఎలిఫెంట్స్. Yeah. బట్ మనకి ఈ రేంజ్లో అయింది. నాకు ఇప్పుడు అనదర్ స్కేరీ పార్ట్, లైక్ ప్రాబ్లీ దిస్ ఈజ్ అనదర్ పాడ్కాస్ట్ టాపిక్, బట్ నాకు అనిపిస్తుంది టెక్నాలజీ కూడా ఇట్లనే కదా ఇన్వెంట్ చేసాం, జస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కోసం. దే స్టార్టెడ్ టెక్నాలజీ, లుక్ హౌ ఏఐ ఈస్ షేపింగ్ అవుట్. At the same time, it's eating our manpower, మన టైం సో మచ్ కదా. టెక్నాలజీ. అండ్ మోర్ ఓవర్ అంటే జాబ్స్ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అన్ఎంప్లాయిడ్. క్రేజీ ఏందో తెలుసా, కెనడాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ట్రస్ట్ రోబో అడ్వైజర్స్, ఎందుకంటే మెషిన్స్ డోంట్ మేక్ అ మిస్టేక్ అని. యాక్చువల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కంటే పీపుల్ స్టార్టెడ్ టు ట్రస్ట్ రోబో అడ్వైజర్స్ నౌ. దానివల్ల ఐ సీ దిస్ విత్ మెషిన్ లెర్నింగ్ కమింగ్ ఇన్ టు ప్లేస్. చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఇదే అవుతుంది కదా, వాట్ ఎవర్ హ్యూమన్స్ కెన్ డూ మెషిన్ ఇస్ ట్రైన్ టు లెర్న్. ఏదైనా ప్రాబబిలిటీ అయినా స్టాక్స్ ఎప్పుడు పడతాయి, ఎప్పుడు లేస్తాయి, అదే మెషిన్. బట్ ఆబ్వియస్లీ అది ఒక ఆల్గరిథం అని అట్లా ఉండదు కానీ, సో యూజువలీ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేస్తారంటే లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు బేస్డ్ ఆన్ ద రిస్క్. సో నీ రిస్క్ ఎంత అనేది యూజువల్గా క్యాల్కులేట్ చేయాలన్నమాట. నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ రిస్క్ ఎంత, నీ ఏజ్ ఏంది, వాట్ ఈస్ నువ్వు మనీ ఒకవేళ కోల్పోతే ఎంత పోగొట్టుకోనికే రెడీ ఉన్నావు, నీ టార్గెట్ ఏంది, రిటైర్మెంట్కి నాకు ఇంత కావాలి అన్నట్టు. ఇవన్నీ లైక్ హ్యూమన్ కంటే రోబోట్స్ చాలా సీమ్లెస్గా చేస్తాయి, వితౌట్ ఎర్రర్ చేస్తాయి అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఇట్. అంటే కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్ ప్లాస్టిక్. ఆ టెడ్ టాక్ విన్నప్పుడు డిడ్ యూ గెట్ ఇంపాక్టెడ్, లైక్ అట్లా డిడ్ యూ చేంజ్ హౌ యు ఆర్ బీయింగ్? యాక్చువల్లీ ఈరోజే గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ పట్టుకొని పోయినా. నాకు చాలా భయం అవుతుంది తెలుసా, అంటే ఇది ఎన్ని డేస్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనేది నాకు ఇంకా ఐడియా లేదు, బట్ కరెంట్లీ అయితే వినడానికి చాలా భయంకరంగా అనిపించినది. ఇట్స్ స్కేరీ మ్యాన్. I think that is one good podcast. Yeah. Listen to our next podcast on Chatter Island.